నా నా పని నాకు ఇప్పుడు గ్రీవెన్స్ ఉంటుంది పబ్లిక్లీ పోవాలి. ఆ కార్యక్రమం ఉంటుంది మధ్యాహ్నం కాదు, ఇప్పుడు ఈ రెండు పాసిబిలిటీస్ పై నుంచి వచ్చినాయి. నేనేమంటే మీకు ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండొచ్చు, నాకెవరు పై లేదు. మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌస్ అరెస్ట్ మీతో పాటు అంటే ఓకే, అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే, మీరు ఇక్కడే ఉంటారు. నేనేమంటున్నా, మీరు కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. కమ్యూనిటీ బయట ఉండండి, ఈ కమ్యూనిటీలో ఉంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలిగిస్తాను. నేనేమంటున్నా, మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి. నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా, బాగా చెప్తా. నేను మీ ఆదేశాల మేరకు ఉండడం కూడా కాదు, నేను పోవాలనుకుంటే నేనే వస్తాను. నేను పబ్లిక్ కలిసేది ఉంటుంది, మీరు ఎట్లా చెప్తారు? సిచ్యువేషన్ బాగాలేదు కానీ సిచ్యువేషన్ బాగాలేదు, మిమ్మల్ని చూసి కూడా ప్రొవోక్ అవుతారు కదా. ఎమోషన్ అవుతారు, ప్రమోట్ చేసే మనిషిని కావాలి. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఆఫీస్కి పోవాలి. నా ఆఫీస్కి పోవడానికి ఇతను ఆఫీస్కి పోవడానికి ఏదైనా అధికారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ప్రివెంటివ్ కస్టడీ అన్న ఏమైనా జరుగుతుంది అన్నది ఆలోచన. నిన్న చూశారు మీరు అక్కడ గాంధీ దగ్గర కూడా. ఇప్పుడు నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉన్నది, నిన్నటి ఎమోషన్ ఇవాళ ఉండదు. వాళ్ళ అందరం బాధలో ఉన్నాము, ఖచ్చితంగా ఖచ్చితంగా ఉన్నారు, అట్లేం లేదు. అందరం బాధలో ఉన్నాము. నేను లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకుని కాదు. నేను బాగా చెప్తా. నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు వస్తే వీఆర్ వెరీ కోఆపరేటింగ్ అని చెప్పినాము. వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము. వాళ్ళకి మేము విన్నాము, మాది వాళ్ళు విన్నారు. ఇక్కడ ఇష్యూ లేదు. నా బాధ్యత ఏంటి? నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం. ఆఫీస్ కాడ ఉండండి, నేనే వస్తా, కూర్చుంటాను, అక్కడ కూర్చోండి. ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది కలిగింది నేను ఏమంటున్నా, మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు, కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మీరు పోయి గేటు బయట ఉండండి. ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు, రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను, ఇది నా పరిస్థితి అని చెప్తాను. నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి, ఆడ ఇవ్వండి, బట్ ఎవడు వద్దంటుంది. నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా, నేను న్యూస్ అయితే చేసుకోవాలి కదా, నా గ్రీవెన్స్ అయితే ఉంటుంది కదా, పబ్లిక్ వస్తారు కదా. అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు? నేను రిప్రజెంటేటివ్, ప్రజలు నా దగ్గరికి వస్తారు, వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు ఉంది. దాన్ని మీరు అడ్డుకోవడం తప్పు కాదు. ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఒకవేళ ఏదైనా జరుగుతుంది సో మళ్ళా వల్ల ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది? ప్రివెంటివ్ గా ఏమన్నా వచ్చిందా అన్న? మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రొవోక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నేను ఏమంటున్నాను, సో ఆ ఉద్దేశంతో నేను ఆ తరహా ఆలోచించట్లేదు. ఆ తరహా లేదు. పోతే ఆ కుటుంబానికి ఏదో ఒకటి సాయం చేయాలనేటువంటి అంతవరకే మేము మాట్లాడుకుంది. కానీ మేమేదో దాని ద్వారా చేయాలి, ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు, ఈ రోజు లేదు, ఏ రోజు లేదు. మనిషి ప్రాణం పోయింది, ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుకున్నాం, అంతవరకే. కానీ ఇంకొకటి కాదు, మేము ఏదో చేసి దాని ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు. మేము క్లియర్గా నేను ఇప్పుడు పోను, నేను 10 గంటల తర్వాత నేను పోవాలనుకున్నాం అన్నమాట. వస్తాను నాలోపు నేను ఆఫీస్కి పోవాలి, నేను వర్క్స్ చేసుకోవాలి. మీరు ఆఫీస్ కార్డు ఉందండి నాకు, లేకపోతే నన్ను మీరే తీసుకుపోండి ఆఫీస్ కార్డు. నేను మీరే నా ఆఫీస్ కార్డు తీసుకెళ్ళండి. నేనేమంటున్నా, నేను నా ఆఫీస్ కాడికి పోవాలా? ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే అడిగి పోదాం, కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి కదా. నేను మీరు మాట్లాడండి అధికారులతో. సార్ ఆయన ఆఫీస్కి పోతా అంటాడు సార్, మరి ఆఫీస్ దాకా అలౌ చేయాలని చెప్పి అన్నాడు. మాట్లాడి చెప్పండి. నేను పోవాలనుకుంటే రాజుగారు, నేను మీ బాస్ ఆదేశం మేరకు నడవను, నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తాను. అమ్మా